హరే కృష్ణ దండత్నామాలు అందరు భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి వచ్చినందుకు. మనం ముందు మంగళాచరణ చేసుకొని ఈరోజు విషయాన్ని చర్చించుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. మనం చర్చించుకుంటాము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 6వ అధ్యాయం 27వ శ్లోకం నుంచి 34వ శ్లోకం వరకు ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. 27వ శ్లోకం. శీర్ష్ణోస్యధ్యౌర్ధరాపద్భ్యాం కం నాభేర్ ఉదపద్యతే గుణానాం వృత్తయో యేషు ప్రతియంతే సురాదయః. సో ఇప్పుడేం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం నిన్నటి వరకు చూసింది ఏంటంటే భగవంతుడి విశ్వరూపం సృష్టి, తర్వాత దేవతల యొక్క సృష్టి అనేది చూసాం. ఏ దేవత ఏ దానికి అధిష్టాన దేవత, మన ఇంద్రియాలు మనస్సు అన్నిటికీ మన శరీరంలో ప్రతిదానికి ఒక్కొక్క దేవత ఆధిపత్య లేకపోతే నియంత్రిస్తూ ఉంటుంది. ఏ దేవత ఏ అంగాన్ని ఏ శరీరంలో ఏ భాగాన్ని నియంత్రిస్తుందనే విషయాలన్నీ మనము నిన్న చూసాము. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ సృష్టి ముందుకు వెళ్తుంది. సృష్టిలో ఇంకేమేమి జరుగుతున్నాయి చూద్దామంట. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఆ విశ్వరూపంలో యొక్క తలకాయ నుంచి హెడ్, శీర్షు అంటే శిరస్సు నుంచి, విశ్వరూపం యొక్క శిరస్సు నుంచి ఎవరు వచ్చారు, ఏమొచ్చాయి అంటే హెవెన్లీ ప్లానెట్స్, స్వర్గలోకాలు. ఆయన యొక్క కాళ్ళలోంచి మర్త్యలోకాలు వచ్చాయి. ఆయన యొక్క నాభి అంటే అబ్డోమెన్ నుంచి నాభేర్ ఉదపద్యత కమ్ నాభేర్, కమ్ అంటే ఆకాశం, అంతరిక్షం. ఇది కమ్ నాభేర్ ఉదపత్యత. సో ఇప్పుడు వచ్చింది ఏంటంటే శీర్ష్ణోస్యధ్యాతో శిరస్సు నుంచి వచ్చాయి ఈ హెవెన్లీ ప్లానెట్స్, స్వర్గలోకాలు. ధరా పద్భ్యాం పాదాల నుంచి, ధర అంటే ఇదే ఎర్త్, మన పృథ్వీ లోకాలు. కమ్ నాభేర్ ఉదపద్యతే, నాభి నుంచి కమ్ అంటే ఆకాశం, అంతరిక్షం ఉత్పన్నమైంది. ఓకే సరే. గుణానాం వృత్యయో యేషు ప్రతియాంతే సురాదయ. అలా ఎంతో మంది రకరకాల ప్రాణులు, దేవతలు మరియు ఇంకా వివిధ రకాల ప్రాణులు కూడా 3 గుణాల ప్రభావితమై, 3 గుణాలు ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క గుణ ప్రభావితమై, అలా రకరకాల ప్రాణులు 3 గుణాలు ప్రభావితమై ఎన్నో రకాల ప్రాణులు ఉత్పన్నమయ్యాయి.
అందులో కూడా 3 కేటగిరీస్ ఉంటాయి జనరల్గా ఇక్కడ చేసి చెప్పారు. అది 28వ శ్లోకం నుంచి చూద్దామంట. ఆత్యంతికేన సత్వేన దివం దేవా ప్రపేదిరే ధరం రజ స్వభావేన పణయో ఏ చ తానను. మొదటిది వచ్చేసి సత్వగుణం చేత ప్రభావితమైన వారు ఎవరు అంటే దేవతలు. వారు స్వర్గలోకాల్లో ఉంటారు. అలాగే మనుషులు ఇంకా కొంతమంది వారికన్నా ఇంకా తక్కువ చేతన కలిగిన వాళ్ళు అనుకోండి, వారి కన్నా ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు, వారందరూ కూడా రజోగుణం చేత ఎక్కువగా ప్రభావితమైన వారు. వారు వచ్చేసి ధరాం రజ, ధర అంటే ఇది మన అర్త్, పృథ్వీ పైన పృథ్వీలోకాల్లో ఉంటారు. ఎక్కువగా రజోగుణం చేత ప్రభావితమై వీరు. ఇంకా కార్తీయేన స్వభావేన భగవన్నాభిమాశ్రితా ఉభయోరంతరం వ్యోమో ఏ రుద్ర పార్షదాం గణా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా కొన్ని జీవరాశులు రుద్ర పార్షదాం గణా, రుద్ర అంటే శివుణ్ణి అనుసరించే రకరకాల జీవరాశులు ఎవరు? భూత ప్రేత పిశాచాలన్నీ కూడా, ఇంకా ఎవరైనా తమోగుణం చేత ప్రభావితమైన అలాంటి ప్రాణులన్నీ కూడా ఏవైతే ఉత్పన్నమయ్యాయో అవి ఇక్కడ భూమి మరియు ఆకాశం మధ్యలో ఉంటాయంట. భూమి మరియు స్వర్గం మధ్యలో ఉన్న ఆకాశంలో ఉంటాయంట ఎక్కువగా. సో ముఖ్యంగా తమోగుణం చేత ప్రభావితమైనవి అంటే మన ఇక్కడ పృథ్వీ పైన ఉన్న వాటిల్లో పశు పక్షులు అని చెప్పారు ప్రభుపాల్ వారు. ఇంకా అంతరిక్షంలో ఉండేవి అదే భూత ప్రేత పిశాచాలు అవన్నీ కూడా. సో ఈ విధంగా మనం ఆచార్యులు కూడా చెప్తున్నారనమాట. ఈ అంతరిక్షాన్ని మనము భువర్లోకం అని కూడా అంటాం అన్నమాట. భూవ స్వహ, భూలోకం, భువర్లోకం, స్వర్లోకం అట్లా అనమాట. ఇప్పుడు అట్లీస్ట్ ఒక 3 లోకాలు అంటారు కదా, ఈ 3 లోకాల నుంచి బ్రీఫ్గా చెప్పారన్నమాట. అంటే చాలా క్లాసిఫికేషన్స్ అని ఇది ఒక క్లాసిఫికేషన్, ఇది ఒక విభాజన. సో అందులో రకరకాల మెయిన్గా 3 సత్వరజ తమోగుణ చే ప్రభావితమైన 3 రకాల జీవరాశుల గురించి చెప్పేశారు. వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా చెప్పేశారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 30వ శ్లోకం నుంచి చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనుషుల గురించి చెప్తాను అనమాట. ఈ మనుషుల్లో కూడా 4 రకాలు ఉంటారు, 4 వర్ణాలు. ఆ 4 వర్ణాలు కూడా భగవంతుడి విశ్వరూపం నుంచే సృష్టించబడ్డాయి. అందుకనే భగవంతుడి యొక్క విశ్వరూపం నుంచి ఒక్కొక్క అంగం నుంచి ఒక్కొక్క వర్ణం ఒక మనుషులు ఉత్పన్నమయ్యారు కనుక వారందరికీ కూడా ఒక రకమైన ఆక్యుపేషన్, వృత్తి, గుణ కర్మలు ఉంటాయి. అంతేకాకుండా వారందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడు మన భగవంతుడు యొక్క విశ్వరూపం నుంచి ఒక్కొక్క అంగం నుంచి వీళ్ళు బయటకు వచ్చారు కనుక అదే విశ్వరూపానికి భగవంతుడికి సేవ చేయడం అనేది వీరి యొక్క ముఖ్యమైన ధర్మం. తద్వారా వారు భగవంతుడిని సంతృష్టిపరిచి వాళ్ళు కూడా సంతృప్తిగా ఉండొచ్చు. సో ఇది ముఖ్యమైన లక్ష్యం అన్నమాట. సో మరి ఏ వర్ణం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వారి లక్షణం కానీ వాళ్ళ కార్యాలు ఏంటనేవి మనం ఈరోజు చూద్దామంట. ముఖతో వర్తత బ్రహ్మ పురుషస్య కురుద్వః యస్తున్ముఖత్వాద్వర్ణానాం ముఖ్యో భూత్ బ్రాహ్మణో గురుః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముఖం నుంచి వచ్చిన వారు ఎవరు? ముఖం నుంచి వచ్చిన వారు, విశ్వరూపం యొక్క ముఖం నుంచి వచ్చింది ఏది అంటే వేదాలు. ఆ వేదాల పట్ల ఆసక్తి ఉన్నవారిని బ్రాహ్మణులు అంటారు. వాళ్ళు కూడా ఉత్పన్నమయ్యారు భగవంతుడి యొక్క విరాట్ రూపంలోని ముఖం నుంచి. ఈ వేదాలు బ్రాహ్మణులు ఉత్పన్నమయ్యారు. ఈ వేదాల పట్ల బ్రాహ్మణులు అంటే వీళ్ళకి ఆసక్తి ఉంటుంది. ఇలా బ్రాహ్మణులకి ఈ వేదాల పట్ల ఆసక్తి ఉండడం కారణంగా వాళ్ళ వేదాలను నేర్చుకుంటారు. తద్వారా వాళ్ళు ఆ వేదాల్ని ఇంకొకరికి చెప్పే శిక్షకులుగా, గురువులుగా ప్రధానంగా గుర్తించబడతారు సమాజంలో. సో ఇది బ్రాహ్మణులు, వీళ్ళని బ్రాహ్మణులు అంటారు. ఇప్పుడు ఒక్కొక్క అంగంలోంచి, శరీరంలోంచి ఒక్కొక్క వర్ణం వాళ్ళు వస్తున్నారు. అంత మాత్రాన ఎలాగైతే మనము చెయ్యికి కాలుకి తేడా చూపము, అంటే మనకు చెయ్యి కూడా కావాలి, కాళ్ళు కూడా, చేతులకి కాళ్ళు 2 కావాలి కదా మనకి.
మనం ఏమైనా చేతులు మాత్రమే మాకు కావాలి, కాళ్ళు అవసరం లేదు, వేస్ట్ అంటామా? అనం కదా. మనకు కాళ్ళు కూడా కావాలి. కాళ్ళ పని కాళ్ళు చేస్తుంది, చేతుల పని చేస్తుంది, మూతి చేయాలి పని మూతి చేస్తుంది, అవునా? ముఖం చేయాల్సిన పని ముఖం చేస్తుంది. సో మన ప్రతి శరీరంలో ప్రతి అంగం మనకు అవసరం. ప్రతి అంగానికి ఒక్కొక్క కార్యం ఉంటుంది. ఒక్కొక్క అంగం ఒక్కొక్క చోటు ఉంది, ఒక్కొక్క కార్యం చేస్తున్నంత మాత్రాన అది విలువ లేని అంగంగా ఉండదు. మనకు అన్నీ అవసరం, అన్నిటికీ దాని విలువ ఉందన్నమాట, దాని స్థానం ఉంది, దాని కార్యాలు ఉన్నాయి. అలాగే ప్రభుపాల్ ద్వారా అనేది ఏంటంటే, నో క్యాస్ట్ ఈజ్ టు బి కన్సిడర్డ్ డిగ్రేడెడ్ బికాస్ ఆఫ్ బీయింగ్ సిచ్యువేటెడ్ ఇన్ ఎ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఈ అంగం అంటే ఈ వర్ణం వాళ్ళు భగవంతుడు ఈ అంగం నుంచి వచ్చారా అంటే వీళ్ళు తుచ్చులు లేకపోతే హీనులు అని అలా మనం వారిని తిరస్కరించము, లేకపోతే వారిని అలా అవహేళన చేయకూడదు, లేకపోతే అవి డిగ్రేడెడ్ కాదనమాట. వాళ్ళు ఎలాగైతే మనము మన చేతులైనా కాళ్ళైనా రెండు మనకు కావాలి కదా, అలాగే. కానీ ఎలాగైతే మనం ఇప్పుడు జీవనం ముందుకు వెళ్ళాలి, సరైన దిశలో బతకాలి, మనము జీవించి ఉండాలంటే ఒకవేళ కాలు మనది కట్ అయిపోయినా, రెండు చేతులు చెయ్యి కట్ అయిపోయినా, రెండు చేతులు లేకపోయినా, రెండు కాళ్ళు లేకపోయినా కానీ మీరు జీవించవచ్చు, బతికి ఉండవచ్చు. కానీ ఒకవేళ తలకాయ ఎగిరిపోతే, ఒక తలకాయ లేదనుకోండి, మిగతా అన్ని అంగాలు ఉన్నాయనుకోండి, మీరు బతకగలరా? జీవించగలరా? జీవనమే సాగదు, మృత్యు అయిపోతుంది. అలా ఇక్కడ చెప్పింది ఏంటంటే, బ్రాహ్మణుల్ని ఇక్కడ గుర్తించింది ఏంటంటే, వాళ్ళు శిక్షకులు. వాళ్ళు అందరికీ సమాజంలో మిగతా వర్గాల ప్రజలందరికీ, 4 వర్గాల ప్రజలకి, 4 వర్ణాల ప్రజలకి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరికైనా సరే అందరికీ శిక్షను మార్గదర్శకాన్ని ప్రదర్శిస్తారు. అంటే వారి యొక్క శిక్షణ మరియు మార్గదర్శనం ద్వారానే వారు సరిగ్గా జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళి భగవద్ధామానికి చేరుకోగలరు. అసలైన మానవ జీవిత యొక్క లక్ష్యాన్ని వాళ్ళు సాధించగలరు. లేకపోతే జీవిస్తారు, కుక్కలు పిల్లులు కూడా బతుకుతున్నాయి, అలా బతికేస్తారు, కానీ మనిషి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని భగవద్ధామానికి చేరుకోలేరు. సో ఆ విధంగా ఆధ్యాత్మికంగా ఫినిష్ అన్నమాట. సో అలా జీవించలేరు ఇంకా. అందుకనే ఇక్కడ ఆ ప్రాముఖ్యతని ఇక్కడ ఇచ్చారంట, ఆ ప్రాముఖ్యతను తెలుపుతున్నారు. ఆ విధంగా ప్రాముఖ్యం మన శరీరంలో తలకాయ అనేది అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. తలకాయ లేనిది ఇంకా జీవించి ఉండలేము. సో మరి ఇప్పుడు బ్రాహ్మణ అంటే ఎవరు అనే విషయాన్ని ప్రభుపాల్ వారు చాలా క్లియర్గా చెప్తారు. ఇప్పుడు ముందే ఇక్కడ మనకి శ్లోకంలో చెప్పేశారు, ఎవరైతే వైదిక శాస్త్రాలు వేదాల పట్ల ఆసక్తి అయి వాటిని చదువుకొని నేర్చుకొని గురువు యొక్క అధ్యక్షతలో దాన్ని వేరొకరికి, సమాజంలో మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆ జ్ఞానాన్ని పంచిపెడతారో, అలాగే ఆ వేదశాస్త్రాల అనుసారంగా ఇంకొకరికి మార్గదర్శన చేస్తారో మిగతా అన్ని వర్గాల ప్రజలకు కూడా, వారిని బ్రాహ్మణులు అంటారు. ఇది గుర్తింపు బ్రాహ్మణులు ఎవరు అంటే. అంతేగాని టు హ్యావ్ ఎ బ్రాహ్మణ ఫాదర్ డస్ నాట్ క్వాలిఫై వన్ యాజ్ ఎ బ్రాహ్మణ. మా నాన్న బ్రాహ్మణ, మా తాత బ్రాహ్మణ, మా ముత్తాత బ్రాహ్మణ అంటే నువ్వు బ్రాహ్మణ అవ్వడానికి అది సరిపోదు. అది సరిపోయే అర్హత కాదు. నువ్వు ఎంతో పెద్ద బ్రాహ్మణ కులంలో పుట్టి ఉండవచ్చు, మీ పూర్వీకులు గొప్ప బ్రాహ్మణులు కావచ్చు, కానీ నీకు ఎప్పుడైతే బ్రాహ్మణ లక్షణాలు లేవో నువ్వు బ్రాహ్మణుని కాలేవు. అంటే గుణ కర్మ విభాగశ మనకు భగవద్గీతలో కూడా వస్తాయి. అక్కడ కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల యొక్క లక్షణాలు, గుణకర్మలు ఎలా ఉంటాయనేది వర్ణించారు. సో మీ యొక్క గుణ లక్షణాలు, కర్మలు అలా ఉన్నాయా? బ్రాహ్మణులు చేసే పనులు చేస్తున్నావా? నువ్వు వేదశాస్త్రాలపై నీకు ఆసక్తి ఉండి వేదశాస్త్రం చదువుకొని అది వేరే వారికి చదువు చెప్తున్నావా? అలాగే ఆ జ్ఞానాన్ని పంచి ఇంకా వేరే వాళ్ళకి వాళ్ళ జీవితంలో మార్గదర్శనం చేస్తున్నావు ఆధ్యాత్మికంగా. సో అప్పుడు నిన్ను మేము బ్రాహ్మణుడిగా గుర్తించగలం. అంతేగాని మా నాన్న బ్రాహ్మణుడు, మా తాత బ్రాహ్మణుడు, మా ముత్తాత బ్రాహ్మణుడు, మాది ఈ గోత్రం పెద్ద ఇంత గొప్ప బ్రాహ్మణ కులం అంటే సరిపోదన్నమాట. అది సరిపోదన్నమాట. ద మెయిన్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ ఇస్ టు బి ఇంక్లైన్ టు ద వేదిక్ విజ్డమ్. నేను మధ్యలో 1-2 స్టేట్మెంట్స్ ఇంగ్లీష్లో చెప్తున్నాను, ఎందుకంటే అది ప్రభుపాద్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నాను. సో మీకు క్లియర్గా ఉంటుంది. సో మనము అర్థం చేసుకోవడానికి ఇది ముఖ్యమైన లక్షణం అన్నమాట.
ఇప్పుడు మీరు ఒకవేళ చూస్తున్నారనుకోండి ఎక్కడైనా ఎవరైనా నేను బ్రాహ్మణుని అంటున్నాడు. ఎందుకు అంటే నేను మా నాన్న బ్రాహ్మణుడు, మా తాత బ్రాహ్మణుడు. సరే, మరి నువ్వేం చేస్తున్నావు? నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. అవునా అండి? అంటే మీరు బ్రాహ్మణులు కాదండి. మీ తాత బ్రాహ్మణుడు, మీ నాన్న బ్రాహ్మణుడు, ఆయన పూజారి సేవ చేస్తున్నాడు, ఆయన వేదాలు చదువుతున్నాడు, ఆయన శిక్షణ ఇస్తున్నాడు. సరే, ఎవరైనా సరే ఒకవేళ ఇలా బ్రాహ్మణుడి యొక్క కార్యాలు చేయకపోతే వాళ్ళు బ్రాహ్మణులు కాలేరు. అలా అన్నమాట. సో మరి ఎవరు కాగలరు బ్రాహ్మణుడు? మరి ఇప్పటివరకు మేము అనుకున్నది ఏంటంటే, చాలామంది సమాజంలో అనుకునేది ఏంటంటే బ్రాహ్మణ పరివారంలో పుట్టిన వారే బ్రాహ్మణులు అని. అదొక తప్పు భావన, సిద్ధాంతం అలా ప్రచురితమై ఉందన్నమాట సమాజంలో. కానీ ఇప్పుడు మనకు భాగవతం నుంచి, శాస్త్రాల నుంచి నేర్చుకునేది ఏంటంటే, ఎనీవన్ ఫ్రమ్ ఎనీ ఫ్యామిలీ అండ్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, అంటే ఎవరైనా సరే, ఏ కులంలో, ఏ పరివారంలో పుట్టినా సరే, ఈ భారతదేశం కాదు ఏ దేశంలో పుట్టినా సరే, ఒకవేళ వాళ్ళు వేదిక శాస్త్రాల పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండి వాటిని నేర్చుకొని ఇంకొకరికి చదువు చెప్పగలిగితే వారు అసలైన బ్రాహ్మణులు. సో ఇందులో మరి ఎవరు గురువు కాగలరు? మనకి భగవద్గీతలో కూడా ఉంది, వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్యో అని కృష్ణుడు అంటాడు. అన్ని వేదాల నుంచి నువ్వు చదివి అర్థం చేసుకోవాల్సింది నన్నే, నేనే సారం. కృష్ణతత్వాన్ని, భగవత్తత్వాన్ని తెలిసిన వాడిని అతను వేదాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాడని అర్థం. సో వేదాలు చదవచ్చు, చదువు అనేది చాలామంది చదవచ్చు. అలా ఒకవేళ వేదాలని చదివి ఒక నిరాకార బ్రహ్మం, భగవంతుడు అనే విషయాన్ని సరిగ్గా అర్థం కంప్లీట్గా ఓన్లీ నిరాకార బ్రహ్మం వరకే అర్థం చేసుకున్నారనుకోండి, ఇంకా భగవంతుడు రూపాన్ని అర్థం చేసుకోలేదండి, అలాంటి వారిని కూడా బ్రాహ్మణులు అంటారు. కానీ వారు గురువు కాలేరంట. ఎందుకంటే వాళ్ళు ఇంకా భగవంతుడికి వైష్ణవుడిగా మారలేదు కనుక, భగవంతుడికి భక్తుడిగా మారలేదు కనుక. ఎవరైతే బ్రాహ్మణులు వేదాల్ని సరిగ్గా అర్థం చేసుకొని భగవంత్ తత్వాన్ని, కృష్ణుడిని బాగా అర్థం చేసుకొని వారికి భక్తులుగా మారతారో, కృష్ణుడి భక్తులుగా మారతారో, భగవంతుడికి భక్తులుగా మారతారో వారిని వైష్ణవులు అంటారు. విష్ణువుకి, కృష్ణుడికి, అలా ఏ అవతారానికైనా భగవంతుడు, కృష్ణుడు, విష్ణువుకి భక్తులుగా మారతారో వారిని వైష్ణవులు అంటారు. వారు మాత్రమే గురువులు అవ్వడానికి అధికారం ఉందంట. అది నేను చెప్పట్లేదు, పద్మపురాణంలో ఉంటుంది ఆ శ్లోకం ఇది. షట్కర్మణి పునో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురుర్న స్యాత్ వైష్ణవస్వపచో గురు. షట్కర్మ, అన్ని రకాల కర్మల్లో నిపుణులు అయి ఉండొచ్చు, విప్రులు అంటే ప్రతి వేదాలు, అన్ని శాస్త్రాలు, మంత్రాలు, తంత్రాలు అన్నీ చేసేసి అన్ని రకాల యజ్ఞాలు, అన్ని విశారద, అన్ని రకాల కార్యాలు వేదానుసారంగా చేయగలిగారు. అంత ఎక్స్పర్ట్ కావచ్చు అందులో. కానీ ఒకవేళ అవైష్ణవో గురుర్న స్యాత్, ఒకవేళ వారు అవైష్ణవులైతే మాత్రం, వైష్ణవులు కాకపోతే మాత్రం వారు గురువు అయ్యే అధికారం వరకు లేదు. వైష్ణవ స్వపచో గురు, వైష్ణవులు మాత్రమే గురువు కాగలరు. మరి వైష్ణవులు ఎవరంటే ఎవరైతే కృష్ణతత్వం, భగవత్తత్వం తెలిసిన వారు. చేతన మహాప్రభులు అంటారు, కిబ విప్ర కిబ న్యాసి శూద్రకేనే నాయ్, ఏయి కృష్ణ తత్వవేత్త సేయి గురు హై. ఎవరు గురు అవ్వగలరు? ఏయి కృష్ణతత్వవేత్త, కృష్ణతత్వాన్ని సరిగ్గా తెలిసిన వారు మాత్రమే గురువు కాగలరు. కిబ విక్ర, అతను బ్రాహ్మణుడైనా పర్వాలేదు, సన్యాసి అయినా పర్వాలేదు, శూద్రుడైనా పర్వాలేదు, దాంతో మనకి పెద్ద ఫరకేం పడదనమాట. ముఖ్యమైన విషయం ఏంటంటే అతనికి కృష్ణతత్వం తెలుసా. సో కృష్ణతత్వం తెలిస్తే ఎవరైనా సరే గురువు కాగలరు. సో నెక్స్ట్ 31వ శ్లోకం. ఇప్పుడు క్షత్రియుల గురించి చెప్తారు ఇక్కడ. బాహుభ్యో వర్తత క్షత్రం క్షత్రియస్తద్ అనువ్రతః యో జాతస్త్రాయతే వర్ణాన్ పౌరుషః కంటకక్షతాత్. ఇప్పుడు భగవంతుడి యొక్క బాహువుల నుంచి, అంటే విశ్వరూపం యొక్క బాహువుల నుంచి ఉత్పన్నమైంది క్షత్రియులు. వారి యొక్క శక్తి ద్వారా అందరికీ రక్షణ కల్పించగలరు. ఇది వారి ముఖ్య కర్తవ్యం. సమాజంలో ప్రతి ఒక్కరికి రకరకాల దుండగుల నుంచి, దొంగల నుంచి, లేకపోతే బందిపోట్ల నుంచి, ఇలా ఎవరైనా రకరకాల హింసించే వారి నుంచి
సమాజానికి మొత్తం రక్షణ కల్పించేవారు క్షత్రియులు. క్షత్రియుడికి కూడా ఇదే ప్రిన్సిపల్ అందరికీ వర్తిస్తుంది. క్షత్రియులు కూడా అలాగే అన్నమాట. క్షత్రియులు కూడా పుట్టుకతోని క్షత్రియులు ఎవరు, ఏదో నేను క్షత్రియ కులంలో పుట్టాను, మీకు తెలుసా ఈ రాజు కులంలో నేను పుట్టాను అందుకే నేను గొప్ప క్షత్రియుడిని. ఒక రాజు కులంలో పుట్టినంత మాత్రాన, మీ పూర్వీకులు రాజులైనంత మాత్రాన నువ్వు క్షత్రియుడు అవ్వలేవు. నువ్వు ఎప్పుడు క్షత్రియుడు అవ్వగలుగుతావు? నీకు ఇలాంటి లక్షణం ఉండి, నువ్వు ఇలాంటి కార్యాలు నెరవేరిస్తే, నీకు అలాంటి క్షమత ఉండి, అలాగే నువ్వు అలాంటి పని చేస్తున్నావు అనుకో, నువ్వు రాజ్యాన్ని నడుపుతున్నావు, సామ్రాజ్యాన్ని నడుపుతున్నావు, మొత్తం సమాజాన్ని రక్షిస్తున్నావు, అలాంటి కార్యాలు చేస్తేనే ఒకరు క్షత్రియుడిగా గుర్తించబడతారు. వారిని మనం క్షత్రియులుగా గుర్తించాలి. కానీ ఇప్పుడు మనకి వైదిక సమాజం, వైదిక పద్ధతి, మన విధి విధానం ప్రకారం ఇప్పుడు ముందంటే రాజుల కాలంలో ఉన్నప్పుడు, వేదిక కాలంలో రాజు ఉండేవాడు. రాజు ఇంకా కొంత మంత్రులతో, వాళ్ళ మంత్రులందరూ కూడా చాలామంది బ్రాహ్మణులు. మనం రామాయణంలో కూడా చర్చించుకున్నాం, అవునా? దశరథ మహారాజుకి వైశిష్ఠులు వారు కానీ ఇంకా చాలామంది బ్రాహ్మణులు, మునులు, ఋషులు వాళ్ళు మంత్రులుగా వ్యవహరించారు, గురువులుగా వ్యవహరించారని. సో ఆయన ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్న రాజ్యాన్ని నడపడానికి ఆ మంత్రులతో పరామర్శ చేసుకొని, గురువులతో పరామర్శ చేసుకొని, వారి యొక్క సూచనలు ఆదేశాల మేరకు ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకొని రాజ్యాన్ని నడిపేవారు. అది రాజు, ఒక మంత్రి, వీళ్ళు కలిసి, అంటే బ్రాహ్మణులు క్షత్రియులు కలిసి రాజ్య పరిపాలన చూసేవారు అన్నమాట. సో ఇది రాజుల కాలం వేదిక పద్ధతి, సరైన పద్ధతి అన్నమాట. కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం డెమోక్రటిక్ స్టేట్ అంటారు కదా, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనుకుంటా తెలుగులో. సో ఇందులో ఏంటంటే ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు, ద మోడర్న్ డెమోక్రటిక్ స్టేట్ విచ్ హ్యాస్ నో క్షత్రియాస్ ఈజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ వైశ్యాస్ అండ్ శూద్రాస్ అండ్ నాట్ ఆఫ్ బ్రాహ్మణాస్ అండ్ క్షత్రియాస్ యాజ్ ఫార్మర్లీ. ముందు కాలంలో ఎలాగైతే బ్రాహ్మణులు, క్షత్రియాలు వాళ్ళిద్దరు కలిసి రాజ్యాన్ని పరిపాలించేవారో, ఇప్పుడు మాత్రం ఈ వైశ్యులు, శూద్రులే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎక్కువగా పరిపాలన ఏమంటాం, రాష్ట్ర పరిపాలన కానీ దేశ పరిపాలన కానీ చూస్తున్నారు. అందుకనే ఇది సరైన విధంగా వాళ్ళు సంరక్షణను ఇవ్వలేకపోతున్నారు ప్రజలకి. కానీ ఇప్పుడు మామూలుగా క్షత్రియులు అంటే ఓన్లీ ప్రజలకు మాత్రమే కాదు, మనకు తెలుసు కదా, అందరికీ సమాజంలో ఉన్న అందరూ ప్రజలే. వాళ్ళు అంటే అందులో మనుషులు వస్తారు, మరియు పశువులు కూడా వస్తాయి, అన్నీ వారి ప్రజలే. వారందరికీ కూడా రక్షణను కల్పిస్తారు క్షత్రియులు, అవునా? సో వాళ్ళు ఎప్పుడు భేదం చేయరన్నమాట. అలాగే ముఖ్యంగా బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని, గోవుల్ని, స్త్రీలను, వృద్ధులను, పిల్లలను, వీళ్ళకి ముఖ్యంగా స్పెషల్ రక్షణ అనేది క్షత్రియులు కల్పిస్తారనమాట. మనకు ప్రభుపాద వాళ్ళు చాలాసార్లు చెప్తారనమాట. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అలా, ఇప్పుడు ఇక్కడ కూడా రాశారు, సరిగ్గా అలాంటి రక్షణ కల్పించలేకపోతున్నారు. ఒకటేంటంటే మనుషుల్ని మాత్రమే రక్షించాలనుకుంటారు, పశువులు మాత్రం కషాయఖానాలో తీసుకెళ్ళి కోసి తిందాం అనుకుంటారు. దానికి రైట్స్, దానికి పర్మిషన్స్ అన్నీ ఇచ్చేస్తారు. అది తప్పు. గోహత్య అనేది మహాపాపం, అధర్మం. కానీ గోవుల్ని కషాయఖానాకు పంపించేసి నరికించేసి దాంతో వ్యాపారం చేస్తున్నారు. దీనికి అనుమతించేది ఆ గవర్నమెంట్, ఆ సర్కార్లే. సో కనుక ఇది వాళ్ళు రక్షణ కల్పించలేకపోతున్నారు గోవులకి. సో ఇది పెద్ద పాపం, పెద్ద అధర్మం. అంటే వాళ్ళకి ధర్మం తెలీదు. అందుకనే వీరు సరైన వ్యక్తులు కాదు, సరిగ్గా ధర్మానుసారంగా పరిపాలన చేయలేరు. అందుకనే సమాజంలో ఎన్నో సమస్యలు. అంతేకాకుండా ఈ దొంగల నుంచి కానీ, రకరకాల ఏమైనా నష్టాల నుంచి కానీ, ఒక వ్యక్తిని కానీ, ప్రజల దగ్గర ఉన్న వస్తువుల్ని కానీ వాళ్ళు రక్షించలేరు, ప్రజల్ని కాపాడలేకపోతున్నారు. అందుకని ప్రజలు ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. వాళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, అన్ని ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఎందుకంటే ఏమైనా జరిగితే గవర్నమెంట్ రక్షణ కల్పించలేదు. ఈ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఆధారం, షెల్టర్ తీసుకోవాలి. సో అని ప్రభుపాల్ వారు రాశారు ఇక్కడ అన్ని. సో అలా ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో సమస్య అదేనమాట. ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రస్తుత సమాజంలో. అన్ని సమస్యల మూల కారణం ఏంటంటే
సరైన యోగ్యత కలిగిన బ్రాహ్మణులు క్షత్రియులు లేని కారణంగా, అంటే వాళ్ళు ఈ యొక్క సమాజాన్ని మార్గదర్శనం కానీ పరిరక్షణ కానీ పరిపాలన కానీ చేయట్లేదు. ఇది ఎక్కువగా వైశ్యులు శూద్రులు చేయడం ద్వారా ఇది జరుగుతుందన్నమాట. చూడండి, ఇక్కడ బ్రాహ్మణ వైశ్య లేకపోతే క్షత్రియ శూద్ర 4 వర్ణాలు చెప్పింది జన్మతో కాదు. ఇవన్నీ కూడా గుణ కర్మ అనుసారంగా. ఎవరైనా సరే గుణకర్మ అనుసారంగా వాళ్ళు బ్రాహ్మణులా వ్యవహరిస్తే వాళ్ళని బ్రాహ్మణులుగా గుర్తిస్తాం మనము. వాళ్ళకి క్షత్రియ లక్షణాలు గుణకర్మలు ఉంటే వారిని క్షత్రియుగా గుర్తిస్తాము. వైశ్యుడి యొక్క గుణకర్మ లక్షణాలు ఉంటే వాళ్ళని వైశ్యులుగా గుర్తిస్తాము. శూద్రుడి యొక్క గుణకర్మ లక్షణాలు ఉంటే వాళ్ళని శూద్రుడిగా గుర్తిస్తాము. అవునా? సో ఎవరైనా బ్రాహ్మణుడిగా మారవచ్చు. పుట్టుకతో ప్రతి ఒక్కరూ ఎవరికి ఏం తెలియదు. పుట్టినప్పుడు ఆ శిశువుకి తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు. జన్మనే జాయతే శూద్ర. పుట్టుకతో ప్రతి ఒక్కరు శూద్రుడే. సంస్కారాత్ భవిద్విజ. సంస్కారం ఇచ్చి, సంస్కారం అంటే మీకు అర్థం కావాలంటే ఎన్నో రకాల సంస్కారాలు ఉంటాయి, దశవిధ సంస్కారాలు ముఖ్యంగా. అవన్నీ ఎందుకు అంటే మనను శుద్ధపరచుకోవడానికి, అంతేకాకుండా మనకు జ్ఞానం, విజ్ఞానం, సభ్యత, కల్చరు, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ఇవన్నీ నేర్పించేది అనమాట సంస్కారాలు. తద్వారా ఒక వ్యక్తిని ద్విజ అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యగా మార్చవచ్చు. సో అందుకనే జన్మతోనే ఎవరు బ్రాహ్మణుడిగా క్షత్రుడిగా శూద్రుడిగా అవ్వరు, గుణ యొక్క కర్మతో అవుతారనమాట. సరే, నెక్స్ట్ వైశ్యుల గురించి చెప్తారు, చూద్దామంట. వ్यो వర్తంత తస్యోర్వోర్ లోకవృత్తికరీర్విభో వైశ్యస్తద్ ఉద్భవో వార్తాం నృణవ్య సమవర్తయత్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వీరి యొక్క వైశ్యులు వచ్చేసి భగవంతుడి యొక్క తొడల నుంచి ఉత్పన్నమవుతారు. వీరి ముఖ్య జీవన విధానం ఏమిటి అంటే వ్యవసాయం చేసుకొని ధాన్యాలను ఉత్పన్నం చేసి ఆ ధాన్యాలని కూడా సరిగ్గా అందరి ప్రజలకు పంచి తద్వారా వాళ్ళు కొంచెం లాభాలని ఈ రకంగా వీళ్ళు వ్యాపారం చేసుకొని దీని ఆధారంగా కృషి గోరక్ష వాణిజ్యం అంటే వ్యాపారం, కృషి గోరక్ష. కృషి అంటే మన పంట పొలాలు పండించడం వ్యవసాయం, ప్లస్ గోరక్ష అంటే ఆవుల్ని సంరక్షించు వాటి మరియు ఈ యొక్క పంట పొలాల నుంచి వచ్చే ఉత్పాదనలను వారు విక్రయించి ప్రజలందరికీ అందజేసేలా దానికి కావాల్సిన ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది కదా, ప్యాకింగు, ట్రాన్స్పోర్టేషను, బ్యాంకింగు, ఇవన్నీ కూడా ఇంకేమైనా. సో అలాంటి ప్రకృతిలోంచి ఇంకా ఏవైతే మనకు ఉత్పాదనం అవుతావో అలాంటివన్నీ వస్తువులు కానీ వాటి ద్వారా వ్యవసాయం చేసుకొని తద్వారా వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తారన్నమాట. వీళ్ళని వైశ్యులు అంటారు. సో ఇలా మనం ప్రకృతిలో ఉత్పన్నమయ్యే వస్తువులు కానీ విషయాలు కానీ వాటిని తీసుకొని మనం వ్యవసాయం చేయాలి, కృషి గోరక్ష వాణిజ్యం. అంతేకాని పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టి తద్వారా చేసే వ్యవసాయం అనేది మనకు అవసరం లేదు. దాని ద్వారా ఎన్నోగా ప్రకృతికి నియమాలకు అనుసారంగా ప్రకృతి ప్రకారంగా ప్రకృతి మనకు ఎన్నో వస్తువులు ధాన్యాలను ఇస్తుంది. అలా వాటితో వ్యవసాయం చేయొచ్చు అనమాట. సో ఇందులో వైశ్యుల్లో కూడా ఎన్నో రకాలు ఉంటారని రాశారు ఇక్కడ. ఒకటి వచ్చేసి క్షేత్రి అంటే ల్యాండ్ ఓనర్స్, ల్యాండ్ ఎంతో భూమికి అధిపతులు, వాళ్ళు ఒక రకమైన వైశ్యులు. ఇంకొకరు క్రషణ అంటే వాళ్ళు అదే ల్యాండ్ టిల్లర్స్, పంట పొలాలు పండించడం. తిలవనిక్ అంటే అదే పొలాల్ని ధాన్యాల్ని పండించడం తిలవనిక్. మరియు ఇంకోటి గంధవనిక్ అంటే రకరకాల స్పైసెస్ అండ్ మసాలాల్ని వాటి ద్వారా వ్యాపారం చేసేవారు. సువర్ణ వణిక్ అంటే ఎవరైతే బంగారం ఇంకా డబ్బుతో వ్యాపారం చేసేవారు, బ్యాంకింగ్, ఇవన్నీ సెక్టర్. సో ఇవన్నీ కూడా వైశ్యులకు యొక్క వృత్తులు. ఇలా రకరకాల వృత్తులు ఉన్నాయి ఇంకా అని చెప్తున్నారు అన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. సో పూర్వపు కాలంలో బ్రాహ్మణులకి ఏవైనా పొలం దున్నువాళ్ళు, థ్యాంక్ యూ. సో ముందు కాలంలో బ్రాహ్మణులకి ఏవైతే వసతులు కానీ
తినడానికి కానీ ఉండడానికి కానీ వారికి కావాల్సిన వసతులన్నిటిని కూడా జీవించడానికి క్షత్రియులు మరియు వైశ్యులు వారికి దానంగా ఇచ్చేవారన్నమాట. ఎందుకు అంటే వారికి వారు జీవించడానికి కావాల్సిన తినడం కోసం, వాళ్ళ జీవన విధానానికి కావాల్సిన వస్తువుల కోసం వాళ్ళు ఎప్పుడూ కష్టపడేవారు కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత సమయమే లేదు. అంటే వాళ్ళ జీవించడానికి కావాల్సిన వస్తువుల కోసం వారి దగ్గర సమయం లేదు. అంటే వాళ్ళు మొత్తం సమయం అంతా శాస్త్రాల్ని అధ్యయనం చేసి వాటిని మిగతా వారందరికీ పంచడంలో, మిగతా సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి మార్గదర్శనం చేయడంలోనే వారి యొక్క సమయం అంతా వెళ్ళిపోతుంది. సో వారు ఎప్పుడు వాళ్ళ గురించి ఇంకా ఆలోచించరు అనమాట. అందుకనే సమాజం గురించి ఆలోచించి వాళ్ళు సమాజం కోసం, మొత్తం అన్ని వర్గాల ప్రజల యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. కనుక వారికి కావాల్సిన సదుపాయాల కోసం వారు ఈ వైశ్యులు మరియు క్షత్రియులు వారికి దాన రూపంలో, అందుకే మనకు దానం ఇస్తారంట. అందుకే మనకు చూస్తాం మనం భాగవతంలో కానీ వీటిలో కూడా, ఇంకా మనం కూడా విన్నాం చిన్నప్పటి నుంచి బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి అని. కానీ బ్రాహ్మణులు ఎవరో ముందు తెలుసుకోవాలి సరిగ్గా. ఎవరైతే వేదశాస్త్రాలని చదివి వారు అలా వేదశాస్త్రాల అనుసారంగా ఆధ్యాత్మిక శిక్షణను ప్రజలకందరికీ అందిస్తున్నారో, తద్వారా వాళ్ళు ఆధ్యాత్మిక ఉన్నతి లబ్ధి చెంది వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళడానికి వాళ్ళు దోహదపడుతున్నారు, వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. సో అందుకనే పూర్వకాలంలో బ్రాహ్మణులకి ట్యాక్స్, వాళ్ళు ఏ రకమైన పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ల్యాండ్ ట్యాక్స్ కానీ, ఏ రకమైన పన్ను కానీ గవర్నమెంట్కి ఇచ్చే అవసరం లేదన్నమాట. బ్రాహ్మణుల నుంచి ఎవరు పన్ను వసూలు చేసుకునేవారు కాదు, బ్రాహ్మణుల నుంచి. సో ఇలాంటివి మనము చూస్తున్నాం. కానీ మన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే సమాజంలో ఒక్కొక్కసారి మన వాళ్ళకి తెలియకుండా బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి అనేసి ఒక్కొక్కసారి ఏ బ్రాహ్మణులకైనా దానం ఇచ్చేస్తుంటారు, ఎవరైతే బ్రాహ్మణ కులంలో పుట్టిన వారికి. కానీ చాలామంది వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బయట ఏ బిజినెస్ జాబో, ఏ కంపెనీలోనో జాబ్ చేయడమో, ఎక్కడ బిజినెస్ ఏదో రకమైన వ్యాపారం చేసుకోవడం, అలా బతుకుతున్నారు వాళ్ళు. సో అలాంటి వారు బ్రాహ్మణులు కాదు. సో బ్రాహ్మణులు అంటే గుణ కర్మ అనుసారంగా మనం గుర్తించి సో వారికి దానం ఇవ్వాలన్నమాట. పద్భ్యాం భగవతో జగ్నే శుశ్రూషా ధర్మ సిద్ధయే తస్యాం జాత పురా శూద్రో యద్విద్యా తుష్యతే హరి. ఇంకా లాస్ట్ వచ్చేసి సేవ. భగవంతుడి యొక్క కాళ్ళ నుంచి ఉత్పన్నమయ్యారు శూద్రులు. వారి యొక్క ముఖ్య కార్యం అంటే సేవ చేయడం. సో వీరందరూ కూడా భగవంతుడి సంతుష్టి కోసం సేవ చేస్తూ ఉంటారు. మామూలుగా అందరూ సేవ చేస్తున్నారు అంటే ఓన్లీ శూద్రులే సేవ చేస్తారని కాదు. ఇప్పుడు ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నారు బ్రాహ్మణులు కానీ, మనకు నెక్స్ట్ శ్లోకంలో కూడా ఆ విషయం చెప్తారు. బ్రాహ్మణులు కూడా, క్షత్రియులు కూడా, వైశ్యులు కూడా, శూద్రులు కూడా, నలుగురికి ఒక కామన్ యాక్టివిటీ ఏంటంటే సేవ. అందరూ భగవంతుడి సంతుష్టి కోసమే సేవలు చేస్తున్నారన్నమాట. మామూలుగా ఏంటంటే బ్రాహ్మణులు ఎవరైతే వ్యక్తులు శూద్రులు అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణులాగా అంత వాళ్ళకి వేద శాస్త్రాలపైన ఆసక్తి, దాన్ని అర్థం చేసుకునే అంత సామర్థ్యం లేదు. అలాగే క్షత్రియుల్లాగా వాళ్ళకి రాజ్య పరిపాలన, సంరక్షణ, యుద్ధం చేయడం ఇవన్నీ కూడా వాళ్ళకి లేవు అలాంటి లక్షణాలు కూడా. అలాగే మరి నెక్స్ట్ వచ్చేసి వైశ్యుల్లాగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించే, కృషి గోరక్ష వాణిజ్యం చేసే సామర్థ్యం కూడా వాళ్ళకి లేదు. అంటే సొంతంగా వాళ్ళ విషయాలు చేయలేరు. సో వాళ్ళకి అంత సామర్థ్యం కానీ తెలివితేటలు కానీ లేవు కనుక వాళ్ళకున్న సామర్థ్యానుసారంగా, తెలివి అనుసారంగా వాళ్ళు ఈ 3 వర్గాల ప్రజలకి ఏదో రకంగా సేవ చేస్తూ తద్వారా భగవంతుడికి సేవ చేసుకుంటారు అన్నమాట. అంటే వారి యొక్క ఆధీనంలో ఉండి వారికి కావాల్సిన అవసరాలు కూడా వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణుల కిందనో, లేకపోతే క్షత్రియుల కిందనో, లేకపోతే వైశ్యుల కిందనో వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా వాళ్ళు ఇచ్చేస్తారనమాట. వాళ్ళకి కావాల్సిన జీవనోపాధికి అంటే జీవించడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి దక్కేస్తాయి. తద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళు భగవంతుడికి సేవ చేసుకుంటారు. డైరెక్ట్గా కూడా సేవ చేసుకుంటారు. అందరూ కూడా డైరెక్ట్గా కూడా సేవ చేసుకుంటారు భగవంతుడికి వారి యొక్క కర్మల ద్వారా. సో సేవ అనేది ఒక జీవికి ముఖ్యమైన లక్షణం. అన్ని 4 వర్గాల ప్రజలకి కూడా ముఖ్యమైన చీజ్, కంప్లీట్ అంటే కామన్ థింగ్, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సేవ. అందుకనే నిరాకార బ్రహ్మవాదులుగా మారడం కన్నా
ఒక శూద్రుడిగా ఉండడం చాలా మేలు అని ప్రభుపాల ద్వారా రాశారు. ఎందుకంటే శూద్రుడు అట్లీస్ట్ భగవంతుడికి సేవనే చేసుకుంటున్నాడు. అది ముఖ్యమైన విషయం కదా. బ్రాహ్మణుడిగా అవ్వడానికి ఏంటంటే భగవంతుడికి సేవ చేసుకుంటాడు. బ్రాహ్మణుడి యొక్క పని ఏంది? వైద్యశాస్త్రాలని చెప్పడం అంటే అది భగవంతుడు చేసుకునే సేవ ఆయన. అవునా? నరదేవ అంటారు క్షత్రియుని, ఎందుకంటే భగవంతుడి తరఫున ఆయన అందరినీ సంరక్షిస్తున్నాడు. సో వైశ్యులు భగవంతుడి తరఫున అందరికీ కావాల్సిన ఉత్పన్నం చేసి వాళ్ళందరికీ పంచుతున్నారు, గోవుల్ని సంరక్షిస్తున్నారు. సో ఈ విధంగా అందరూ భగవంతుడికి సేవ చేస్తున్నారు. సో అందుకనే సేవ అనేది చాలా ముఖ్యమని ఇక్కడ చెప్పారు ప్రభుపాల్ వారు. ఈ విధంగా ఎప్పుడైతే సమాజంలో ఒక వైష్ణవ బ్రాహ్మణుడి మార్గదర్శనంలో మొత్తం సమాజం, మానవ సమాజం అనేది ఇలా నాలుగు వర్ణాలుగా సరిగ్గా వాళ్ళ కార్యక్రమాలు చేస్తే మనకు సమాజం పర్ఫెక్ట్గా ఉంటుంది. సమాజంలో ఇప్పుడు ఉండే సమస్యలు చాలా తొలగిపోతాయి అని చెప్పారు ఇక్కడ ప్రభుపాల్ వారు. సో ఇలా అందరూ వాళ్ళ కర్మల ప్రకారం, వాళ్ళ అనుగుణంగా వర్ణాల ప్రకారం, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీస్ ప్రకారం భగవంతుడికి సేవ చేసుకోకపోతే, మరి భగవంతుడిని సంతృష్టి చేయకపోతే తద్వారా సమస్యలు అనేవి సమాజంలో ఉంటాయి, వాళ్ళ జీవితాల్లో కూడా ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఇప్పుడు మరి ప్రస్తుతం ఉన్న సమాజంలో వర్ణాశ్రమం అనేది సరిగ్గా లేదు, వర్ణాలు అనేది లేవు, మరి ప్రభుజీ మాకు తెలియదు, మరి మేము ఏ వర్ణమో, మరి మేము సరిగ్గా మా వర్ణం ప్రకారం చేస్తున్నాం, మాకు అర్థం కావట్లేదు, మరి ఎలా అంటే ప్రభుపాల్ వారు అంటారు ఇక్కడ, ఈవెన్ మీకు ఇది ఇంగ్లీష్లో చదివి నేను ట్రాన్స్లేట్ చేస్తాను. ఈవెన్ ఇఫ్ వన్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బట్ టేక్స్ టు ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్, నాట్ కేరింగ్ ఫర్ ద పర్ఫెక్షన్ ఆఫ్ హిస్ సోషల్ పొజిషన్, he becomes a perfect human being simply by developing the attitude of service to the supreme lord. ఎందుకని చెప్పాక సారం అనేది భగవంతుడికి సేవ చేసుకోవడం అనేది సారం, ఎసెన్స్. సో ఒకవేళ మీరు ఎవరైనా కానీ అనుకున్నారనుకోండి, ఈవెన్ ఇఫ్ వన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, నేను కరెక్ట్గా బ్రాహ్మణ యొక్క వర్ణాన్ని చెందిన వాడిని కాదు, నేను అన్ని బ్రాహ్మణుడి యొక్క కార్యాలు చేయలేకపోతున్నాను, నేను పర్ఫెక్ట్ క్షత్రియులా ఉండలేకపోతున్నాను, పర్ఫెక్ట్ వైశ్యుడిలాగా నేను వ్యవహరించలేకపోతున్నాను, మరి నాకు అర్థం కావట్లేదు, నేను బ్రాహ్మణుడు, క్షత్రియుడినో, వైశ్యుడు, నాకు కన్ఫ్యూజన్గా ఉంది. మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు పర్ఫెక్ట్గా బ్రాహ్మణుడు కాలేకపోయినా, పర్ఫెక్ట్ క్షత్రియుడు కాలేకపోయినా, పర్ఫెక్ట్ వైశ్య కాలేకపోయినా, పర్ఫెక్ట్ శూద్రుడు కాలేకపోయినా, ఒకవేళ మీరు మాత్రం భగవంతుడికి సేవ చేస్తూ ఉన్నారనుకోండి, మీ యొక్క శక్తి, సామర్థ్యం, స్వభావం అనుసారంగా గురువు యొక్క అధ్యక్షతలో, ఆ విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో గట్టిగా చెప్తారు. భగవంతుడికి సేవ చేసుకుంటూ భగవంతుడిని సంతృష్టిపరచడానికి ప్రయత్నిస్తే అప్పుడు మీ యొక్క జీవితం పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, he becomes perfect human being by developing the attitude of service to the Supreme Lord. సో ఆ వ్యక్తి యొక్క జీవితం ధన్యం అన్నట్టే. మీరు పర్ఫెక్ట్ బ్రాహ్మణ కాకపోయినా పర్వాలేదు, పర్ఫెక్ట్ సర్వెంట్, భగవంతుడికి సేవకుడిగా మారితే మాత్రం తప్పకుండా మీ జీవితం ధన్యమైపోతుంది ఇక్కడ రాశారు. సో లాస్ట్ శ్లోకం ఈరోజుకి, ఏతే వర్ణాస్వధర్మేణ యజంతి స్వగురుం హరిం శ్రద్ధయాత్మా విశుద్ధ్యార్థం యజ్జాత సహ వృత్తిభిః. ఇవన్నీ ఎందుకు? ఇన్ని రకాల కర్మలు, ఇన్ని రకాల డ్యూటీస్ ఎందుకు అంటే, సరే నీకు ఒక స్వభావం ఉంది, దాని అనుసారంగా నువ్వు భగవంతుడికి ఎలా సేవ చేసుకోవాలి. సో ఈ స్వభావంతో నువ్వు భగవంతుడికి సేవ చేసుకోవడానికి ఒక వృత్తిని పెట్టారు. ఆ వృత్తి ఒక ముఖ్య అర్థం ఏంటంటే విశుద్ధ్యార్థం. విశుద్ధ్యార్థం అంటే తద్వారా నువ్వు ఆ కర్మలు నీ స్వభావానుసారంగా భగవంతుడికి చేసుకొని, తద్వారా నువ్వు శుద్ధం అవ్వడానికి, నీ యొక్క హృదయంలో ఉన్న అనర్థాల నుంచి నువ్వు ముక్తుడు అవ్వడానికి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క అనర్థాల నుంచి ఇలాంటి మన శుద్ధంగా మారుతామో అప్పుడే మనము ఇంకా ఆత్మ సాక్షాత్కారం అనేది జరిగి భగవద్ధామానికి వెళ్ళగలం. ఈ బద్ధవస్థల నుంచి బయటపడి భగవత్ సేవ సరిగ్గా చేసుకొని శుద్ధ భక్తి భగవద్ధామానికి వెళ్ళగలం. సో ఇవన్నీ కూడా మనము యజంతి స్వగురుం హరిం, గురువు యొక్క అధ్యక్షతలో మనము చేయాలి అని రాశారనమాట. ఎవరైనా సరే, అన్ని వర్గాల ప్రజలు, ఏ కులం, ఏ వర్ణమైనా పర్వాలేదు, కానీ వాళ్ళందరూ కూడా భగవంతుడి కోసం అనేసి సేవ చేసుకుంటూ, ఎందుకు అంటే శుద్ధపరచుకోవడానికి, మనం శుద్ధపరచుకోవడానికి, తద్వారా గురువు యొక్క అధ్యక్షతలో చేస్తే మనము ఇది ముఖ్యమైన ఉద్దేశం అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇది ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు. ఎందుకంటే ముఖ్యమైన థింగ్ ఏంటంటే, మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నామంటే మనకి ఏవో ఇంప్యూరిటీస్ ఉన్నాయి, కలుషితాలు ఉన్నాయి, కల్మషాలు ఉన్నాయి. సో ఎందుకంటే 3 గుణాల యొక్క ప్రభావం వలన ఇంకా మనం బద్ధవస్థలో ఎన్నో రకాల అనర్థాలు ఉన్నాయి. సో వీటన్నిటి నుంచి మనం 3 గుణాల యొక్క ప్రభావం
అనర్థాలు, కల్మషాలు, కలుషితం, హృదయం, వీటన్నిటి నుంచి గురించి మనల్ని మనం శుద్ధపరచుకోవడం అనేది మనకు ఇది ఒక గురువు యొక్క మార్గదర్శనంలో మనము ఇది సాధించడమే ఈ జీవితం యొక్క లక్ష్యం అన్నమాట. దానికి ఇవన్నీ వర్ణాలు, ఇవన్నీ శాస్త్రాలు. సో ఇక్కడ మనము ఈ యొక్క చర్చను ఈరోజు ముగిద్దామని, అంటే ఇక్కడ సెలవు తీసుకుంటాను మీ నుంచి. సో రేపు మనము ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, వాటితో మనం ఈ అధ్యాయాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిద్దామంట. సో ఈరోజు ఇక్కడే ముగిస్తాను చర్చను. शील प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.